యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావము ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ గురు గోచారము అంటే గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ కాల వ్యవధి లోపల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గోచార ఫలితము అనగానే ఏ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అనేటువంటి విషయంతో పాటుగా ఆ స్థానము ఈ రాశ్యాధిపతికి మిత్రత్వమా, శత్రుత్వమా, సమత్వమా, ఇవి కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. తర్వాత ఆ ప్రవేశ సమయంలో ఉన్నటువంటి మూర్తి, తదనంతరం వేద ఏమైనా ఉందా, పాపగ్రహాల యొక్క వేద, విపరీత వేద, అష్టక వర్గు, ఇలాంటి ఎన్నో విషయాలను మనము ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడాను దృష్టిలో పెట్టుకొని గోచార ఫలితం తెలుసుకోవాలి. అయితే మేషరాశి వారికి కర్కాటక రాశిలో గురు సంచారం కనుక 4వ స్థానం అవుతుంది. మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు. రజితమూర్తిగా ఉంటున్నాడు. పాపగ్రహ యొక్క వేద ఏమీ లేదు కనుక మేషరాశి వారికి
ఈ నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ఉచ్చ స్థానంలో సంచారం కనుక 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. సుఖమయమైనటువంటి వాతావరణము ఉంటుంది. గృహ వాతావరణము అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం పెరుగుతుంది. స్థిరాస్తులు కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు, ఉచ్చస్థానం కూడాను కనుక మిత్రుల వలన, దగ్గరి వాళ్ళ వలన మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం బాగా ఉంది. ఇకపోతే విద్యార్థుల విషయం మనం చూసినట్టయితే కొంత కాన్సంట్రేషన్ వాళ్ళ లోపల అనుకోకుండా అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే విద్యార్థులు చదువుపై మనస్సు ఎక్కువ నిలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. దేవగురువు బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం, చతుర్థ స్థానంలో సంచారం కనుక ఇది ప్రత్యేకంగా విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. మీ వైపు నుండి కొంత మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు తోడయి మీరు మంచి ఉత్తీర్ణతతో, మంచి మార్కులతో మీరు నిలిచేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఉద్యోగస్తులకు మట్టుకు స్థిరత్వం కనబడుతుంది. ఉద్యోగంలో మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆసిలేటింగ్ పొజిషన్ ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అయితే కొంత ఆలస్యం జరుగుతుంది. ఇకపోతే వ్యాపారస్తులకు స్థిరత్వం లభిస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం బాగా కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా అనుకూలమైనటువంటి సమయము. మహిళలకు ఇంటి వాతావరణము చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఇంటిలో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను సఖ్యత ఏర్పడుతుంది. ఇక సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం లోపల కన్సీవ్ అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. తల్లిదండ్రుల యొక్క సహాయం మీకు లభిస్తుంది. ముఖ్యంగా తల్లి ప్రేమను మీరు బాగా పొందుతారు ఈ సమయం లోపల. వాహన సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యము నయమవుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. పూర్వము తీసుకున్నటువంటి అప్పుల బారి నుండి మీరు విముక్తులవుతారు. కోర్టు కేసులలో అనుకూలమైనటువంటి తీర్పులు కనబడుతున్నాయి. పెట్టుబడులపై కొంత మనస్సు నిలుపుతారు. మిత్రుల యొక్క సహాయం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. సమాజం లోపల ఆధ్యాత్మికత పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు శుభ సమయము. విద్య లోపల మంచి రాణింపు. ఇవన్నీ కూడాను ఈ గురువు 4వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కలిగేటువంటి ఫలితాలు. గోచార రీత్యా 4వ స్థానము ప్రతికూల స్థానం అని చెప్పబడి ఉన్నప్పటికీ అంత ప్రతికూలత మనకు చూయించదు. గురువు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు గనక మీ వైపు నుంచి కొంత ప్రయత్నాలు జరిగినట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు ఈ సమయంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది? మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా? ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా? ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు
2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.